తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల అప్పు చేసినట్లు కాగ్ పేర్కొంది. 2023-24లో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చింది ప్రభుత్వం. గత ఏడాది కాలంలో ఎఫ్ఆర్బిఎం పరిధి 200% పెరిగిందని కాగ్ పేర్కొంది. రెండు 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా 2,19,300 కోట్ల ఖర్చు చేశారు. బడ్జెట్ అంచనాలో 79% వ్యయం చేశారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా 33% అంటే 1,11,477 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేశారు. 2023-24లో వడ్డీ చెల్లింపుల కోసం 24,347 కోట్లు ఖర్చు కాగా వేతనాలకు 26,981 కోట్లు ఖర్చయింది. ఖజానాకు పన్నుల ద్వారా 61.83% ఆదాయం వచ్చింది. రెవెన్యూ రాబడుల్లో వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే 45% ఖర్చయింది. 2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లు కాగా రెవెన్యూ లోటు 49,977 కోట్లు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.33% కాగా 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రం మొత్తం 4,03,664 కోట్ల రుణంగా ఉంది. జీఎస్డీపీలో అప్పులు 27%గా ఉన్నాయి. అయితే 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు కేవలం 9,934 కోట్లే అని కాగ్ పేర్కొంది.